Namaskaram, welcome to my channel. This is Dr. R.B. Sudha, me Dr. R.B. Sudha, astrologer, trainer and life coach. మీకు ఎనీ డౌట్స్ లైఫ్ మీద ఉన్నా లేకపోతే ఆస్ట్రాలజీ అంటే జాతకాలు చూపించుకోవాలన్నా కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదించండి. అలాగే నంబర్ కూడా ఇచ్చున్నాము, దానికి సంప్రదించినా మీకు మంచి సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఈ నెల అంటే మే నెల రాశి ఫలితాలు, అంటే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ద్వాదశ రాశులకి అని మాట్లాడబోతున్నాము. ఫస్ట్ ఎప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే గోచారం మాట్లాడుకుంటాము. సో మేజర్ గోచారం ఈ నెల మే 1ని జూపిటర్ అంటే గురువు ఏమో మనకి మేషరాశి నుంచి వృషభ రాశికి మూవ్ అవుతున్నారు. అలాగే మనం చూసాము అంటే మెర్కురీ అంటే ఏంటంటే బుద్ధుడు డెబిలిటేషన్లో ఉన్నారనమాట, ఆయన కూడా మూవ్ అవుతున్నారు ఈ నెల. సన్ ఏమో ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ స్థితిలో ఉన్నారు ఈ నెల. అదే ఈ నెల సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏమో మూవ్ అవుతున్నారు, వృషభానికి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే మనం చూసామంటే వీనస్ మూమెంట్ ఉంది మనకి. రాహు ఏమో ఇప్పుడు మనకి మీనంలోనే ఉన్నారు. అలాగే శని మేజర్ ప్లానెట్ మనకి ఏంటంటే కుంభంలోనే ఉన్నారు. కేతు ఏమో మనకి కన్యాలోనే ఉన్నారనమాట. మిగతా చిన్న ప్లానెట్స్ మూవ్ అవుతూనే ఉంటాయి. చంద్రుడు 2 రోజులకు ఒకసారి మూవ్ అవుతూ ఉంటారు. సన్ ఏమో ఒక మంత్కి. అలాగే జూపిటరే మేజర్ ప్లానెట్ మూవ్మెంట్ అనమాట, వృషభ రాశికి మూవ్ అవుతోంది. చాలా ఇంపార్టెంట్ ఒక గోచారం అనమాట. గురు ఎక్కడ ఉంటే అక్కడే మనకి ఎక్స్పాన్షన్ అవుతుంది, అంటే గురు బ్లెస్సింగ్ పరిపూర్ణంగా ఉంటుందన్నమాట. సో చాలా బాగుంటుంది వృషభ రాశి వాళ్ళకి. అలాగే మనం చూసాము అంటే కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది, అలాగే మనకి వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో కొన్ని రాశులకి ఏంటంటే అంత బాగుండదు, మిగతా రాశులకి చాలా బాగుంటుంది. మిథున రాశి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పవలసింది, గురు బ్లెస్సింగ్ ఉంటే అన్ని బ్లెస్సింగ్ ఉన్నట్టే మనకి. సో మేజర్ అంటే ఏంటంటే ఈ నెల మే 2024 గోచారం అయ్యేది గురు మనకి మేషరాశి నుంచి వృషభ రాశికి వెళ్తున్నారు. కొన్ని రాశులకి చాలా చాలా బాగుంటుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. తప్పక మీరు ద్వాదశ రాశులకి మేము చెప్పే ప్రెడిక్షన్స్ వినండి అంటే చూడండి. మీకు కావాల్సింది అంటే ఏంటి, మీకు సొల్యూషన్ తప్పక దొరుకుతుంది దాంట్లో. తప్పక అన్నీ పూర్తిగా చూడండి, వీడియో స్కిప్ చేయకుండాను. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే తప్పక మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మేము చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఆస్ట్రాలజీ కూడా నేర్పుతాం అనుకుంటున్నాం అనమాట, ఆస్ట్రాలజీ లెసన్స్ లాగా. ఇంకోటి ఏంటంటే ఎవ్రీ సండే ఆస్ట్రాలజీ క్యాంప్ కూడా ఉంటుంది నా దగ్గర. నా నంబర్కి అంటే ఈ నెంబర్కి కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కనుక తప్పక మీకు అపాయింట్మెంట్ అనేది దొరుకుతుంది. అలాగే ఏంటంటే ఆఫర్స్ కూడా ఉంటాయి ఆ రోజు, మిగతా రోజుల కన్నా ఆఫర్స్ ఉంటాయి. డైరెక్ట్గా వచ్చి కలవడానికి మీకు ఛాన్సెస్ కూడా ఉంటుంది, అపాయింట్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో తప్పక ఏంటంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి కానీ లేకపోతే నంబర్కి కానీ, ఇట్ ఈస్ ల్యాండ్లైన్ నెంబర్ అనుకోండి, ల్యాండ్లైన్ నెంబర్కి కానీ తప్పక సంప్రదించండి. అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. మనం గురు గోచారం గురించి మాట్లాడుకుంటున్నాం. సో గురు జపం చేసుకోవడం కానీ, గురుని పూజించడం కానీ, అలాగే దక్షిణామూర్తిని పూజించడం కానీ, ఎవరి గురువు వాళ్ళకి అంటూ ఉంటాం కదా, తల్లి కూడా ఒక గురువే, తండ్రి కూడా ఒక గురువే, మన గురువులు కూడా గురువులు అంటే టీచర్స్ కూడా. సో తప్పక దక్షిణామూర్తి కానీ లేకపోతే దత్తాత్రేయ స్వామి కానీ వీళ్ళందరినీ మనం కొలిస్తే కన్నా చాలా మంచిది. కొన్ని రాసుల వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వాళ్ళకి మిశ్రమంగా ఉంటుంది, అండ్ కొన్ని రాసుల వాళ్ళకి అంత బాగుంటుంది. ఎందుకంటే లైఫ్ అనేది అప్స్ అండ్ డౌన్సే కదా. ఇవన్నీ నేను ద్వాదశ రాసుల గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాను, తప్పక స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడబోయేది మిథున రాశి వాళ్ళ గురించి. మిథున రాశి వాళ్ళకి ఏంటంటే మిశ్రమంగానే ఉంటుందని చెప్పుకోవాలన్నమాట. వీళ్ళకి ఏంటంటే 12 ఇంట్లో జూపిటర్ ఉన్నారు. 12 ఇంట్లో జూపిటర్ ఉంటేనే ఏంటంటే ఖర్చు అనేది విపరీతంగా ఉంటుంది. అలాగే ఏంటంటే వీళ్ళకి ట్రావెలింగ్ కూడా చాలా ఉంది. ఎందుకంటే 10th హౌస్లో మనకి రాహు ఉన్నాడు, ఆ రాహుతో పాటు ప్రస్తుతం బుధుడు ఉన్నాడు, అండ్ ఆల్సో మనకి కుజుడు కూడా ఉన్నాడు అనమాట. ఆయన ఈ నెలలో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మూవ్ అవుతున్నారు. అలాగే వీనస్ ఏంటంటే మనకి 11 ఇంట్లో ఉన్నారు. సో ఇవన్నీ మనం చూసాము అంటే కొంచెం ఖర్చు అనేది చాలా అధికం ఉంది. దేంట్లో ఖర్చు అంటే మన ఇంట్లో మెడికల్ ఇష్యూస్ ఉన్నా లేకపోతే పెద్దవాళ్ళు ఉన్నా వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి రావాల్సిన ఒక స్టేట్ ఉంటుంది. మనం జాగ్రత్తగా హెల్త్ని కాపాడుకుంటూ రావాలి. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మన సూచన ఇచ్చేది పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టండి అని చెప్తాము. పర్సనల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే పద్ధతిగా మనం డైట్ ఫాలో అవ్వడం, అంటే ఏంటంటే మనకి కావాల్సిందే మనం తినడం,
బయటకు వెళ్ళి తినకుండా ఏంటంటే స్టమక్ కూడా సెన్సిటివ్గానే ఉంటుంది కనుక ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేయడం అనేది మంచిది. అలాగే ఇన్ఫెక్షన్స్ అవాయిడ్ చేయడం మంచిది, ఎస్పెషలీ స్టమక్ సెన్సిటివ్ ఉంటుంది కనుక. అలాగే కాళ్ళ దగ్గర చిన్న చిన్న యాక్సిడెంట్ అయ్యే, అంటే కప్పుకుని కింద పడడం కానీ కాళ్ళు మెత్త పడడం కానీ చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే జూపిటర్ మూమెంట్ ఉంది కదా మనకి May 1st. సో ఇవన్నీ జాగ్రత్తగా మనం చూసుకోవాలి. 12 గంటలకి జూపిటర్ వస్తున్నాడు. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అనేది మంచిది. అండ్ ఆల్సో కెరీర్ విషయానికి వచ్చామంటే శ్రమకి తగిన ఫలితం దొరుకుతుందని చెప్పలేము. అండ్ ఆల్సో ఏంటంటే విభేదాలు అనేది పెద్దవాళ్ళతో పైవాళ్ళతో తప్పక వస్తాయి. ఎందుకంటే పైవాళ్ళు మీకు సహకరించరు. అలాగే ఏంటంటే మీతో ఉన్న కొలీగ్స్ కూడా ఏంటంటే మనం కిందకి దించుతాము, ఒక మాట అంటాం కానీ వీళ్ళు సరిగా చేయలేదు అంటాం కానీ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకో మనం సరిగా చేసినా కూడా అలాంటి మాటలు వస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఆల్సో నోటి దురుసు మాత్రం అసలు వద్దు. నోటి దురుసు ఉందంటే తప్పక ఏంటంటే పాజిటివ్గా ఉన్న పీరియడ్ కొంచెం పాజిటివ్గా ఉన్నది కూడా నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసాము అంటే సపోజ్ పాలిటిషియన్స్ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కొంచెం మంచి సూచనలే. ఎందుకంటే వాళ్ళు ఎలాగో శ్రమ పడాలి, అందరితో కలిసే చేసుకోవాలి కనుక తప్పక ఏంటంటే అంత బాగుంటుంది కానీ బట్ కొంచెం మిశ్రమంగానే అంటే కొంచెం బెటర్ ప్లస్ పాయింటే ఉంటుందన్నమాట. ఏంటంటే డబ్బు అనేది విపరీతంగా ఖర్చు అవుతుంది. అలాగే ఏంటంటే పదవి కోసం ఆశపడేవాళ్ళు, పదవి కోసం చూసేవాళ్ళు, ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఈ తరుణంలో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కనుక వాళ్ళకి సత్ఫలితాలు దొరుకుతాయని చెప్పలేము. తప్పక గట్టిగా మనం ఏంటంటే పరిహారాలు చేస్తే సత్ఫలితాలు అనేవి ఉంటాయన్నమాట. అలాగే మనం కలర్స్కి వచ్చాము అంటే మనం కలర్ ఎప్పుడు గ్రీన్ చెప్తాం ఎక్కువ. సో గ్రీన్ కలర్ అనేది మీ వార్డ్రోబ్లో యాడ్ చేయడం అనేది చేసుకోండి. అలాగే పరిహారాల విషయానికి వస్తే మనం తప్పక ఫస్ట్ శనికే చేయాలి. శనికి చేసిన తర్వాత మనం ఏంటంటే బుధవారం మనం తప్పక గణపతికి చేయడం అనేది మంచిది. ఎందుకంటే అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే ఎక్కువ ధార్మికంగా కూడా స్పిరిచువల్గా కూడా గ్రోత్ అనేది కనిపిస్తోంది. అలాగే దూరపు దేశాలు సందర్శించే యోగం కూడా చాలా కనిపిస్తుంది. ఎస్పెషలీ ఏంటంటే మెడికల్ ఇష్యూ మూలాన్ని అవ్వచ్చు, లేకపోతే ఒక ఫ్యామిలీ ఇష్యూ మూలాన్ని అవ్వచ్చు అన్నమాట. సో వీటన్నిటికీ ఏంటంటే ఫస్ట్ మనం ఎప్పటికైనా నవగ్రహాలకి చుట్టూ అంటే ప్రదక్షిణ చేయడం కానీ, నవగ్రహ హోమం చేయడం కానీ, లక్ష్మీ గణపతి హోమం చేయడం కానీ చాలా మంచిది అనమాట. అలాగే ఏంటంటే మేము ఫారిన్కి వెళ్ళాలి, ఫారిన్లో మేము సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, అలాగే వీసా దొరకాలి అనుకునే వాళ్ళందరికీ కొన్ని అడ్డంగాలు అనేవి తప్పదు, ఇబ్బందులు అనేవి కూడా చాలా తప్పదు అనమాట ఈ నెల. సో గట్టిగా మీరు తప్పక పరిహారాలు చేయడం అనేది మంచిది. అండ్ ఆల్సో దానం ఇవ్వడం, శని దానం ఇవ్వడం ఇంకా మంచిది అనమాట. ఎక్కువ నేను శనీశ్వరుడి దానమే చెప్తూ ఉంటాను. ఎందుకంటే శనీశ్వరుడు తర్వాత ఏంటంటే కెరియర్కి ఆయనే రావాలి, మనకి భాగ్యానికి ఆయనే రావాలి, ఆయుకాలకు కూడా ఆయనే కనుక ఎక్కువ ఆయనకే అడ్వైస్ ఇస్తూ ఉంటాం అనమాట. అలాగే మనం ఏంటంటే కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే జాతకంలో కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే అడ్డంగాలు పనిలో వస్తున్నాయంటే తప్పక ఏంటంటే మమ్మల్ని సంప్రదిస్తే మనం పూజ చేయించుకోవడం, మనం ప్రసాదం అనేది పంపించడం జరుగుతుంది. అలాగే ఏంటంటే నారాయణ బలి కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఏంటంటే పుణ్యవచనాలు ఇవన్నీ అంటే నాగబలి, నారాయణ బలి ఇవన్నీ ఏంటంటే త్రయంబకేశ్వర టెంపుల్లోనే చెప్తారు. మనకి మంచి పురోహితులు ఉన్నారనమాట, వాళ్ళు చేస్తారు. అలాగే మీకు జాతకంలో ఎనీ డౌట్స్ మీకుంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి, అలాగే కింద స్క్రోల్ అయ్యే నంబర్కి కాంటాక్ట్ చేస్తే చెప్పడం, అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఎలా అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఎలా చేయాలి అనేది. అలాగే మేము జెమ్స్ ఇస్తాం కనుక తప్పక జమాలజిస్ట్ మా దగ్గర ఉన్నారు కనుక జాతకం చూసి ఒక జాతి రత్నం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అది ఇచ్చినప్పుడు తప్పక మీరు ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అది కూడా ఒక సొల్యూషన్, రెమెడియల్ మెషర్ కిందే కదా. సో తప్పక మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి కానీ, లేకపోతే నంబర్కి కానీ తప్పక సంప్రదించండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే సండే ఏంటంటే ఆస్ట్రో క్యాంప్ అనేది ఉంటుంది. ఆస్ట్రాలజీ క్యాంప్ అంటే ఎవరైనా రావచ్చు, ఎవరైనా వాకింగ్ అవ్వచ్చు, కానీ ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకోవాలన్నమాట. అపాయింట్మెంట్ తీసుకుని ఏంటంటే డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ చేయొచ్చు, అంటే డైరెక్ట్గా వచ్చి కలవచ్చు. అండ్ ఆల్సో ఏంటంటే దానికి ఆఫర్స్ కూడా ఉంటాయి. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే మనం జనరల్గా అంటే మన కన్సల్టేషన్ ఎక్కడి నుంచి అయినా ఏ లోకల్లో ఎక్కడున్నా మేము కన్సల్టేషన్ చేయగలం అనమాట. ఆన్లైన్ చేస్తాము, అలాగే ఏంటంటే జూమ్లో కూడా చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. మంచి సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నాది కొత్త వెబ్సైట్ ఓపెన్ అయింది,
astrosudha.in. ఈ అన్నిట్లోని మూడిట్లోనూ ఈమెయిల్ ఐడిలో ప్లస్ ఫోన్ నంబర్ ప్లస్ ఇది నా వెబ్సైట్లో కూడా మీరు నన్ను సంప్రదించవచ్చు. మంచి సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆస్ట్రో క్యాంప్కి మాత్రం ఏంటంటే ఆల్మోస్ట్ 30 to 40% మనకి ఫీ మీద రిబేట్ ఉంటుందన్నమాట. తప్పక కాంటాక్ట్ అవ్వండి, ఎలా రావాలో చెప్పడం